Hello my dear friends, don't follow secular law of attraction. Law of attraction అనేది ప్రతి మనిషిని నడిపిస్తుంది, తప్పేం కాదు. కానీ మీరు వింటున్న లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంతవరకు రైట్ ప్రాసెస్ లో ఉంది అనేది మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది తమ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బైబిల్లో చెప్పబడిన లా ఆఫ్ అట్రాక్షన్ విషయాలు కొన్ని నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకేం బోధిస్తుందంటే మన యొక్క ఆలోచనలు, నమ్మకాలు, మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా మన జీవితంలో మనకి కావలసినటువంటి విషయాలను అట్రాక్ట్ చేస్తాయని చెప్తున్నారు. అయితే నేను ఈ వీడియోలో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ విషయాలకు సంబంధించిన పదాలను నేను మీకు చెప్తాను. యాజ్ ఎ మ్యాన్ థింకింగ్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ ప్రోవర్బ్స్ 23:7లో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ రియాలిటీలోకి వస్తాయి. యూ విల్ ఆల్సో డిక్రీ ఏ థింగ్ అండ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ యూ. మనం మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడే పదాలు మనకేం కావాలో వాటిని తీసుకువస్తాయని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడినా, అడిగినా, మేనిఫెస్టేషన్ చేసినా కంప్లీట్గా విశ్వాసంతో నిండిన పదాలై ఉండాలి. ఎందుకంటే మీరు మాట్లాడే పదాలు మీ రియల్ లైఫ్లో అవి క్రియేట్ అవుతాయి. కాబట్టి ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ యూ, సీక్ అండ్ ఏ షెల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ షెల్ బి ఓపెన్ అంటు యూ. మనం విశ్వాసంతో ఏదైతే అడుగుతామో కన్సిస్టెన్సీగా మనం ఆ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మనం దాన్ని పొందుకుంటామని చెప్తున్నారు. ఒక డిజైర్స్ అనేది మనం ఎప్పుడైతే భగవంతుడితో అనుసంధానమై ఉంటామో మన జీవితంలో మేనిఫెస్టేషన్ చేస్తామో, మేనిఫెస్టేషన్ అంటే నథింగ్ బట్ ప్రేయర్. విశ్వాసంతో కూడిన ప్రార్థన నీ జీవితంలో మీకు కావలసిన ప్రతి దాన్ని తీసుకొస్తుంది. ఫోర్త్ వర్డ్, వాట్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి యువర్స్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి ఒక మిర్రర్ కోడ్ లాంటిది. నీకేమి కావాలనుకుంటున్నావో దాన్ని ముందుగానే పొందుకున్నట్టుగా నమ్మమని భగవంతుడు మీకు చెప్తున్నాడు. సో ఫెయిత్ ఈస్ ద స్పిరిచువల్ ఫార్మ్ ఆఫ్ అట్రాక్షన్. విశ్వాసం అనేది మాత్రమే మీ జీవితంలో రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయాన్ని మీరు గుర్తించాలి. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. ప్రోవర్బ్స్ 18:21. మీరు మాట్లాడే మాటలే మీ యొక్క పవర్ని క్రియేట్ చేస్తాయి. మీరు మాట్లాడే పదాలు మీ జీవితంలో ఆశీర్వాదాలను తీసుకురావాలా, మరణాన్ని తీసుకురావాలా, లేదా నష్టాలను తీసుకురావాలా? మీరు మాట్లాడే మాటలు అది మీకోసమా, ఇతరుల గురించా అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బైబిల్ యొక్క పర్స్పెక్టివ్ గనక మనం చూస్తే బైబిల్ పవర్ ఆఫ్ ఫెయిత్, థాట్స్, వర్డ్స్ అండ్ బిలీఫ్ అనే విషయాలని బోధిస్తుంది. అయితే సెక్యులర్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్న విధంగా ప్రతి దాంట్లో నిన్ను నీవు కాకుండా బైబిల్ నీ ప్లేస్ లో భగవంతుని సెంటర్ పాయింట్ చేయమని చెప్తుంది.